ద్విచక్ర వాహనాలపై వెళ్తున్న వారిని తుపాకీతో బెదిరించి దోచుకుంటున్న బీహారీ గ్యాంగ్ ముఠా సభ్యులను రాజేంద్రనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి ఒక కంట్రీ మేడ్ తుపాకీతో పాటు ఒక బైక్, సెల్ ఫోన్, 200 నగదు స్వాధీనం చేసుకున్నారు. రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం బీహార్కు చెందిన మహమ్మద్ ముజామిద్ ఆలం, మహమ్మద్ల దిల్బర్, మొహమ్మద్నా మరియు షానవాజ్లు ఉప్పర్పల్లిలోని హ్యాపీ హోమ్స్ అపార్ట్మెంట్లో అద్దెకుంటుండగా వారు అర్ధరాత్రి బైక్ పై వెళ్తున్న వారి టార్గెట్లు. బండ్లగూడ, ఉప్పర్పల్లి ప్రాంతాల్లో ద్విచక్ర వాహనదారులను ఆపి తుపాకీతో బెదిరించి జేబులో ఉన్న 11,000 రూపాయల నగదు లాక్కున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగారు పోలీసులు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను అరెస్ట్ చేశారు. గత వారం జరిగిన దొంగతనం కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఇంటి తాళాలు పగలగొట్టి బీరువాలో ఉన్న 6 తులాల బంగారు ఆభరణాలు, 2,40,000 రూపాయల నగదు దొంగతనం కేసులో 2 మైనర్లను అదుపులోకి తీసుకుని హోంకు తరలించారు. ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. గుర్తు తెలియని వారికి ఇల్లు అద్దెకి ఇవ్వరాదని డీసీపీ సూచించారు. రాజేంద్ర పోలీసు ఆఫీసర్స్ 2 రాబరీ కేసెస్ డిటెక్ట్ చేయడం జరిగింది. దీంట్లో బీహార్కు సంబంధించిన వాళ్ళని 2 వ్యక్తుల్ని అరెస్ట్ చేసి ఒక కంట్రీ మేడ్ తుపాకీ ప్లస్ దాని తూట, ఒక సెల్ ఫోన్ ప్రస్తుతానికి ఇప్పటికి సీజ్ చేయడం జరిగింది. దీంట్లో 3 వ్యక్తులు బీహార్ వాళ్ళు ఉన్నారు. వీళ్ళలో ఒకడు మహమ్మద్ ముసాహిద్ ఆలం అని చెప్పి ఇతను ఒక 2 years నుంచి వచ్చి ఇక్కడ హైదరాబాద్లో సెటిల్ అయ్యి ఈ డెలివరీ బాయ్ కింద పనిచేస్తూ ఉన్నాడు. అతనికి సంబంధించిన మహమ్మద్ దిల్బేర్ అని అదే ఊరు నుంచి వచ్చారు. వీళ్ళిద్దరిని చూసిన తర్వాత ఇంకొక అతను కూడా షానవాజ్ అంటే కూడా బీహార్ నుంచి వచ్చాడు. వీళ్ళ 3 ఈ డెలివరీ ఇదంతా చేసేటప్పుడు ఆ ఇన్కమ్ సరిపోవట్లేదని అక్కడ ఈజీగా ఉంది అని ఒక 8,000 పెట్టి ఆ కంట్రీ మేడ్ తుపాకీ తీసుకురావడం. దాని తర్వాత ఇది ఒక 1 month నుంచి ఈ అఫెన్స్లు ఇది స్టార్ట్ చేశారు. ఈ ఎవరైతే రాత్రిపూట ఐసోలేటెడ్కి వెళ్తున్నారో వాళ్ళని ఫాలో చేయటం, ఈ తుపాకీ బెదిరించడం జరిగింది. దీంట్లో మొదటగా ఒకసారి ఒక ఫోను 11,000 రూపాయలు ఒక వ్యక్తి మనకి అత్తాపూర్లో తీసుకున్నప్పుడు వీళ్ళు మన లోకల్ డిఐ విజయ్ వీళ్ళందరూ వాళ్ళ టీంలో ఉన్న వాళ్ళని ట్రాక్ చేసి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. అతను ఇప్పటికీ 2 FIRs రిజిస్టర్ అయి ఉన్నాయి. ఇంత ముందు కూడా ఒక ఫోను, అతని దగ్గర 200 రూపాయలు బెదిరించి తుపాకీ బెదిరించి తీసుకెళ్ళింది ఉంది. వీళ్ళ దగ్గర ఉన్న మోటార్ సైకిల్ కూడా ఒకటి సీజ్ చేయడం జరిగింది. అది దొంగతనందా లేదా అనేది ఇప్పుడు ఇంకా వెరిఫై చేస్తున్నాం. రేపు పోలీస్ కస్టడీ తీసుకున్న తర్వాత మిగతా అన్ని వెరిఫై చేస్తాం. అట్లనే మన దగ్గర 18th రోజు కూడా ఒకటి గ్రేవ్ హెచ్బి అయింది. దీంట్లో కూడా 3 వ్యక్తులు కలిసి పని చేశారు. దీంట్లో 2 చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా అంటే చిన్నపిల్లలు పెట్టుకొని, ఒకడు ఖాజా అలీ అని చెప్పి ఆటో డ్రైవరు, ఈ ఆటోలోనే వచ్చి ఆ ఇంట్లో దొంగతనం చేసి తీసుకెళ్లారు. దాంట్లో ఒక 6 to 8 తులాస్ మధ్యలో గోల్డ్ పోయింది, 2,40,000 రూపాయలు క్యాష్ కూడా పోయింది. దాంట్లో ఈ ఆటోని సీజ్ చేయటము, వీళ్ళని ఈ పిల్లల్ని 2 పట్టుకున్నారు. వాళ్ళ పేరెంట్స్కి ఇంటిమేట్ చేసి వాళ్ళని ఆ జువెనైల్ దగ్గర బోర్డులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఖాజా అలీ కోసము టీం గాలిస్తుంది, పట్టుకుంటాం. ఇవి 2 కేసులు ఈ రాజేంద్ర నగర్ పోలీసు వాళ్ళు పట్టుకున్నారు. ఈ బీహార్కి సంబంధించిన మన దగ్గర ఇండస్ట్రియల్ లేబర్ ఉంది. మీ అందరి ద్వారా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మన ఆ లేబర్ క్యాంప్స్లో కానీ ఆ ఫ్యాక్టరీస్ దగ్గర పనిచేసే వాళ్ళు కానీ ఎవరైనా ఇటువంటి వెపన్ సంబంధించిన ఏ చిన్న ఇన్ఫర్మేషన్ ఉన్నా పోలీస్కి ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేస్తే వాళ్ళు ఈ సొసైటీకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు.